ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఒక నటుడు, కాదు రచయిత, కాదు దర్శకుడు, కాదు చక్కటి గాయకుడు. ఇంతకీ ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవరు అనుకుంటున్నారా? ఆయనే శ్రీ హర్షవర్ధన్ గారు. ఋతురాగాలు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకి మంచి నటుడిగా పరిచయం అయ్యి ఆ తర్వాత అమృతం సీరియల్ ద్వారా నవ్వుల పువ్వుల్ని పంచి ఇటీవల విడుదలైన కోర్టు సినిమాలో దాము పాత్ర ద్వారా ఇంతటి దుర్మార్గుడు కూడా ఉంటాడా అని ఆయన నటనతో మెప్పించిన మంచి నటుడు. అన్నిటికీ మించి నాకు ప్రత్యక్షంగా అత్యంత ఆత్మీయుడు, సోదర సమానుడు శ్రీ హర్షవర్ధన్ గారు ఇవాళ మనం చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. సార్ నమస్తే. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. చెప్పాలనుంది ఎప్పుడు చూస్తూ అనుకుంటామండి. మనం కూడా చాలా చెప్పుకోవాలి ఇక్కడనే. అసలు మీరు సినిమా రంగ ప్రవేశం అసలు ఎలా జరిగింది? అంటే అందరిళ్లలో లాగే మీ ఇంట్లో కూడా సినిమాలు అనగానే వద్దు అని అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? అయితే అసలు ఆ నేపథ్యం ఏమిటి? అంటే వద్దు అన్న మాట ఉండేదండి. ఎందుకంటే సినిమా అనేది అందరూ అట్రాక్ట్ అయిపోయే సింపుల్ ఆస్పెక్ట్ అది. ప్రతి ఒక్కరికి జీవితంలో చిన్నప్పటి నుంచి సినిమాలు ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్తోనే అట్రాక్ట్ అయిపోయి నేను కూడా అంటున్నాను అనుకున్నారు. కానీ ఫస్ట్ నుంచి నేను బేసిక్గా యాక్టింగ్ ఎప్పుడు కాదు, నా మ్యూజిక్ అంటే ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. ఓకే. మా ఊరే కళలకు నిలయం విజయనగరం. సో అక్కడ ప్రతి ఇంట్లో కళాకారుడు ఉంటాడు, ఏదో ఒక కళ. అందరూ ప్రొఫెషన్గా తీసుకోపోవచ్చు, అది వేరే విషయం. అలాగే నేను కూడా మ్యూజిక్ అది ప్లే చేస్తే ఏదో హాబీ కింద పెట్టుకుంటున్నాడు అనుకుంటున్నారు. కానీ నాకు మ్యూజిషియన్ అవ్వాలని కోరిక, సింగర్ని అవ్వాలని. సో అదే ఎక్స్ప్రెస్ చేస్తే మా ఇంట్లో ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్లో. సో ఇంకా మనకి ఎవరు లేనప్పుడు అక్కడ ఇప్పుడు ఎక్కడైనా ఒక రికమెండేషన్, ఒక సపోర్ట్, అట్లీస్ట్ ఒక ఇది ఉంటుంది కదా, మారల్ సపోర్ట్ లాంటిది. అవి ఏమీ లేని ప్లేస్లో వెళ్తే ఏమైపోతాడు? ఒకటి, రెండు, సినిమా అనగానే రకరకాల వాయిసెస్, ఛాలెంజెస్, వీటిలో దక్కకుండా పోతాడేమో ఏదైనా తేడా అయితే అన్న భయం ప్రతి పేరెంట్కి ఉంటుంది. ఇంకా వాళ్ళ పిచ్చిని బట్టి ఒక స్టేజ్లో వదిలేస్తారు. అలాగే నన్ను వదిలేశారు. సో అసలు మీ స్వస్థలం విజయనగరం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మీ కుటుంబంలో సినిమా రంగానికి సంబంధించి కానీ, లేకపోతే దానికి అట్లీస్ట్ దరిదాపుల్లో అంటే కళారంగానికి సంబంధించి కానీ ఎవరైనా ఉన్నారా? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? అంటే బేసిక్గా కుటుంబం కానీ ఫస్ట్ నేను ఇమీడియట్గా నా పేరెంట్స్ గురించి మాట్లాడితే కనుక, మా నాన్నగారు రైటరే. రచన చాలా, అది అబ్బిందో లేదో అన్నది నేను చెప్పలేను. కానీ బట్ ఎందుకంటున్నానంటే ఆయన రాసినప్పుడు చదివింది లేదు నేను. ఆయన చాలా సీరియల్స్ అవి రాసేటప్పుడు నేను యాజ్ అ కిడ్, ఆయన ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నేను ఒక 7th 8th స్టాండర్డ్కి వచ్చేటప్పటికి ఆయన రాయటం ఆపేశారు. బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ థింగ్స్, రీజన్స్ అవన్నీ. బట్ అప్పుడు తరచుగా చాలా ఎక్కువ రాస్తూ ఆయన బాగా చదువుకుని, ఆయనకి బాగా లిటరేచర్ అంటే పిచ్చి, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది ఆయనకి. అలాగే తెలుగు పాండిత్యం మీద విపరీతమైన అవగాహన. ఈ రెండింటిని మేళవించుకుని అంటే ఆయనకున్న ఇంట్రెస్ట్ని అలా కంటిన్యూ చేస్తూ కొంత రచనలు చేయడం జరిగింది. అవి నేను చదివే ప్రయత్నం చేసి ఒక పేజ్ ఒక రోజు చదివేవాడిని. చాలా క్లిష్టమైన పదాలు, దాంట్లో మీనింగ్ అర్థం కాని విధంగా, ఆ సో కాల్డ్ సీరియస్గా ఫస్ట్ ప్రైజ్లు వచ్చేవి ఎలా ఉంటాయి, మన ఆస్కర్ విన్నింగ్, మనకు ఒక పట్టాన్ని అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలంటాం కదా, ఆ టైప్లో ఉండేవి. ఇలా చదివేవాడిని. మా నాన్నగారి పేరు చదవటానికి బాగుండేది. ఇంత ప్రింట్ పెద్దగా వచ్చేది, అది చాలా అట్రాక్టివ్గా ఉండేది. నాన్నగారి పేరు రాధాకృష్ణారావు, ఎంపీఆర్ రాధాకృష్ణారావు అని. ఆయన జువాలజీ లెక్చరర్గా పనిచేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా రిటైర్ అయ్యారు. సో అతనికి ఇంకా లిటరేచర్ అంటే అదే చెప్తున్నాను కదా, ఆయన ద్వారా నాకు చార్ల్స్ డికెన్స్, సోమర్సెట్ మామ్ ఇలాంటి పెద్ద పెద్ద రైటర్స్ పరిచయం అవటం. కాకపోతే అవి చాలా ఇంటెన్స్గా ఉంటాయి. ఆ ఏజ్లో మనం సిడ్నీ షెల్డన్ నుంచి మొదలు పెట్టాలి మామూలుగా. కానీ ఆయన అట్నుంచి కొంచెం నాకు లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఆయన కావచ్చు. కానీ ఆయన తాలూకు ఇది నాకు వచ్చింది అన్నది ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే నాకు తెలియదు. ఆయన రచనలు ఇప్పటికి ఏమైనా ఉండి చదివితే అప్పుడు ఏవో కొంచెం భావజాలం ఏమైనా కలిసింది ఏదైనా అంటే, మా ఇద్దరి మధ్య అటువంటి డిస్కషన్స్ ఉండేవి కాదు. ఎంతసేపు ఆయన ఏంటంటే, అరే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం కొంచెం జాగ్రత్తగా ఏదో ఉద్యోగాలు చేసుకోవాలి. మా ఇంట్లో అంతా టీచింగ్ ప్రొఫెషనే, మా బాబాయిలు మొత్తం అంతా. సో నేను కూడా అందులోనే ఇంట్రెస్ట్ చూపించేవాడిని ఇలాగే. సో ఆ టీచింగ్ అన్నది కొంత అది డెఫినెట్గా అదొక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే జాబ్ నోబెల్ ప్రొఫెషన్ కదా, అది బాగుండేది. సో అది నేను అందులోకి వెళ్దాం అనుకున్న టైంలో తెలియకుండా సంగీతం వచ్చింది ముందు. ఆ తర్వాత సినిమా అన్నది ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయింది. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, హర్ష గారు మంచి నటుడు మాత్రమే కాదు, ఆయన అద్భుతంగా పాడతారు. ముఖ్యంగా బాలుగారి పాటలు ఆయన పాడుతుంటే వినాలి. సో మీకు అసలు సంగీతం పట్ల అంటే, మరి మీ కుటుంబంలో ఎక్కడ సంగీతం సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు? అంటే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించడం అన్నది లేదు. కానీ మా అమ్మగారు కానీ మా మావయ్యలు కానీ వీళ్ళందరూ ఇంకా పాడితే ఇంకా తిరుగులేదు.
అసలు నేను కూడా సంగీతం ఇప్పుడు నేర్చుకోవాలి. నేను సంగీత విద్వాంసుని, అంటే బేసిక్ శాస్త్రీయ సంగీతం పట్ల ఎటువంటి అవగాహన ఏమీ లేదు. కానీ మ్యూజిక్లో ఏదో ఒకటి చేయాలన్నదే తపన. అంటే ఇక్కడికి వచ్చైనా నేర్చుకోవాలి అంటే అక్కడ పరిస్థితులు అలా లేవు. అంటే ఎంతసేపు చదువు మీద ఫోకస్, అటు వెళ్తే డిస్ట్రాక్షను, మనకు వచ్చే మార్కులు కూడా అలాగే ఉండేవి. ఓన్లీ ఏదో జాయిన్ చేద్దాం ఆ వైలిన్ క్లాస్ కనేటప్పటికి మార్కులు లిస్ట్ వచ్చేది. ప్రోగ్రెస్ ఇప్పుడు చూసి కడుపు నిండిపోయేది మా ఇంట్లో. వద్దరా కూర్చో అంటే ఇంకా ఇళయరాజా గారే మనకి గురువు, దైవం, స్నేహితుడు అన్నీ. ఆయన్ని చూసి ఆయన దీంట్లో అలాగా అది తెలియదు. అదే అంటున్నాను, ఇక్కడికి వచ్చి నేను ఏమైనా ప్రూవ్ చేయగలుగుతానా, ఇప్పుడు యాక్టర్గా, ఇప్పుడు రైటర్గా ఏదేదో అయిపోయి ఇక్కడ సెటిల్ అయిన విధంగా ఒక సింగర్గానో ఒక మ్యూజిషియన్గానో అయ్యేవాడినో లేదో నాకైతే తెలియదు. కానీ మా ఇంట్లో అయితే మాత్రం మదర్ సైడ్ అంతా చాలా మంచి సింగర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు సంగీతం నేర్చుకోకపోయినా చాలా బాగా పాడతారు. మీరు 10th క్లాస్ కూడా ఐ థింక్ ఫెయిల్ అయినట్టున్నారు కదా. సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యారు. కానీ సినిమాలకి డైలాగులు రాసేంత సాహిత్యం, అద్భుతమైన నాలెడ్జ్ ఆయనకు ఉంది. అసలు ఏంటి కాంట్రాస్ట్? 10th ఫెయిల్ అయినా కూడా నాకు ఎంత జ్ఞానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకి జ్ఞానంకి సంబంధం లేదు. మంచి మాట. చదువుకి వివేకానికి సంబంధం లేదు, చదువుకి సంస్కారానికి సంబంధం లేదు. మనస్ఫూర్తిగా చాలా చిన్న వయసు నుంచే నమ్ముతూ వస్తున్న వ్యక్తిని నేను. దానికి కారణం మా నాన్నగారు. ఆయన ఎప్పటికప్పుడు అన్నీ చెప్తుండారు ఇలాంటివన్నీ. అరే చదువు అన్నది నీ బుక్తి కోసమే తప్ప నీ మేధస్సు కోసం అది కాదు అని ఆయన వేరే బుక్స్ ఇచ్చేవారు. ఇవి చదువు, దీంట్లో ఈ సబ్జెక్ట్ చదువు. సో ఏం మాట్లాడినా ఏ టాపిక్ వచ్చినా ఆయన పూర్తిగా వివరంగా కూలంకషంగా అన్నీ చెప్పడం జరిగేది. నాకేంటి స్కూల్ సిలబస్ తప్ప అన్నిటి మీద ఇంట్రెస్టే. ఆయనకి అది నచ్చేది. నీ ఇంట్రెస్ట్ నువ్వు పర్స్యూ చేసుకో, కానీ ఇది ఒక్కటి ఉండాలిరా, మనకు పునాది ఉండాలి, లేకపోతే మనం దొరికిపోతాం, లేకపోతే అంటే నేను నీకేమి ఇవ్వలేను, సో చదువు తప్ప అన్నది ఆయన ఇది. సో దానివల్ల ఏంటంటే నాకు భాష మీద ఉన్న వ్యామోహం కానీ, సాహిత్యం పట్ల ఉన్న ప్రేమ కానీ ఇవేవి కూడా చదువుతో సంబంధం లేని విషయాలు. నాకు చదవటం రాకపోయినా వినే జ్ఞానం ఉందిగా, ఆస్వాదించే మనసు ఉందిగా. సో ఆ విధంగానైనా అది కంటిన్యూ అయ్యేది చదవలేకపోయినా. చదువు అన్నది అక్షరాలు చదవడం వరకు ఉపయోగించుకోవాలని నేను అనుకుంటాను తప్ప జీవితాన్ని చదవటానికి మన చదివే పుస్తకాలకి సంబంధమే లేదు. అందులో ఇప్పుడున్న జనరేషన్లో లేనిపోని ప్రెషర్స్ పెట్టేసి, నిజంగా నా తల్లిదండ్రులకి నిజంగా చెప్తున్నాను, అంటే మా నాన్నగారు లెక్చరర్ అయిన కారణంగా వాళ్ళ అబ్బాయి ఏంటి తక్కువ మార్కులు వస్తున్నాయి, 10th కూడా ఫెయిల్ అయిందని. ఎందుకు ఫెయిల్ అయిందని ఎప్పుడు చెప్పను, ఎందుకంటే రీజన్ చెప్తే జస్టిఫై చేసినట్టు అవుతుంది. ఒక రకంగా ఇన్స్పిరేషన్. ఇవాళ 10వ క్లాస్లో మార్కులు తక్కువ వచ్చాయను, ఫెయిల్ అయిపోయారను, సూసైడ్ చేసుకునే పిల్లలు చాలా మందిని చూస్తున్నాం. కరెక్ట్. ఫెయిల్యూర్ అనేది చాలా మామూలు విషయం అని మీరు చెప్పిన ఒక మాట చాలా గొప్ప మాట. బికాజ్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇవాళ ఒక హర్షవర్ధన్ లాంటి మనిషి ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయినా సరే ఇంత గొప్ప రచయిత అయ్యే అవకాశం ఉండేది కాదు. సో ఇది జనాల్లో అర్థం కావాలి. కరెక్ట్. నేను అదే చెప్తున్నాను, మన సంగీతం అంటే ఎంతో ఇష్టం ఉన్నా కూడా నేర్చుకోలేని పరిస్థితి కాదు. కొంచెం మొండిపట్టు పడితే నేర్పించేవారు. కానీ నాకేంటంటే అసలు థియరిటికల్గా ఎందుకు నేర్చుకోవాలి అంటే పెద్ద ఎక్స్పెరిమెంటే నేను చేద్దాం అనుకున్నది. నా మైండ్కి ఏం తోచితే అది చేద్దాం అనుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఓపీ నాయర్ గారి దగ్గర నుంచి ఇళయరాజా గారు కానీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళ కెరియర్లో సెటిల్ అయ్యేదాకా శాస్త్రీయ సంగీతం ముట్టుకోలేదని తెలుసుకుని షాక్ అయ్యా. సో మోర్ ఆర్ లెస్ నేనేంటంటే లెర్నింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్లెర్నింగ్ అని తెలిసిన వాడిని. ఏదో ఒక చట్రంలో ఇరుక్కుని ఒక థీరీ, ఒక పద్ధతి, ఒక టెంప్లెట్లోకి వెళ్ళకూడదు అన్నది నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి మనసులో ఏర్పడిపోయింది. ఫ్రీగా ఉండాలి, గాలి ఎగురుతున్నట్టు ఉండాలి, అలా చేసేదే కదా అన్నది నా ఎనీ క్రియేటివ్ జాబ్. సో అలాంటప్పుడు నేను ఒకటి నేర్చుకుని ఇందులోనే ఉండాలి, ఇలాగే పాడాలి, ఇవే స్వరాలు వాడాలి తప్పట్లా. కానీ దాని నుంచి బయటకు చేంజ్ చేద్దాం, థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అని వాళ్ళేదో యాదృచ్ఛికం ఇది చెప్పడానికి ఏమన్నా, బట్ దట్ వాజ్ ది థింగ్. సో అలాగే నేను కొంచెం ఫ్రీక్ అవుట్ అయ్యి అలా వెళ్దాం అనుకున్న టైంలో అయినో వర్కౌట్ అయినాయి, కానీ కాలేదు. సంగీతపరంగా నేనేం చేయలేకపోయిన మాట వాస్తవం. కానీ వాళ్ళు ఎంత ఆనందంగా, ఎంతమంది ప్రేక్షకులు నన్ను గుర్తిస్తూ నన్ను అభినందిస్తూ ఉన్నారంటే కారణం సంథింగ్ ఎక్స్ ఫ్యాక్టర్ అయితే మనల్ని రన్ చేస్తుంది. అసలు ఒక రైటర్ అవ్వాలనే ఒక కోరిక మీకు ఎలా పుట్టింది? మీరు మొట్టమొదటి రాసిన కథ ఏది? ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, నేను ఏదో మ్యూజిక్ అన్నాను కానీ ఫస్ట్ ఆ మ్యూజిక్ అని పూర్తిగా లేదు, రైటింగ్ సైడ్ పూర్తిగా ఉండదు, యాక్టింగ్ అడిగితే చేసా, అక్కడి నుంచి సెటిల్ ఇంక వెనక్కి చూసుకోలే, యాక్టింగ్ చేశా. ఆ తర్వాత ఎవరో రెచ్చగొట్టి ఒక సందర్భంలో నేనేదో ఒకళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే నీకు రాస్తే తెలుస్తుంది అంటే నిజంగా రాసా, అది సక్సెస్. డైరెక్షన్ కూడా చేశాను, అమృతంలో చాలా ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను, శాంతి నివాసంలో నా డైరెక్టర్ లైఫ్ స్టార్ట్ అయింది, పేరు పడలేదు. కానీ అప్పుడు ఫస్ట్ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో రాజమౌళి గారు సజెస్ట్ చేస్తే నాకు ఫస్ట్ టైం డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ నుంచి ప్రూవ్డే, నా స్క్రిప్ట్ నేనే రాసుకొని నేనే డైరెక్ట్ చేసి నేనే ఎడిటింగ్లో కూర్చొని మొత్తం అంతా మ్యూజిక్ వేసుకోవటం వరకు అన్నీ చేసేసి ఎపిసోడ్ ఇచ్చేయటమే. మెయిన్ కథలోకి అది ఇన్కార్పొరేట్ చేసేవారు, నాది వేరే ట్రాక్ ఉండేది. నా అంతటి నేను ప్రయత్నం చేసేది ఎప్పుడు నాకైతే గుర్తులేదు, కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం అందిపుచ్చేసుకుంటా.
అది ఆ కళ్ళకు అద్దుకొని నేను వెళ్ళిపోతాను. వర్కౌట్ అయింది లేకపోతే లేదు. అందుకే నాకు ఫెయిల్యూర్ డిప్రెస్ చేయదు, సక్సెస్ ఎక్సైట్ చేయదు. బాగుండాలి, అంతే హ్యాపీగా ఉండాలి. మనిషిగా పుట్టడమే ఒక సక్సెస్ అనే మాట మీరు తరచుగా చెప్తూ ఉంటారు. అసలు మీ ఉద్దేశంలో ఈ సక్సెస్ ఫిలాసఫీ ఏమిటి? మనిషిగా పుట్టడం ఒక సక్సెస్ కాదు, అదొక్కటే అల్టిమేట్ సక్సెస్ అంతే. ఎందుకంటే ఈ మనిషి జన్మ కాకుండా భూమి మీద కొన్ని కోట్ల జీవులు బతుకుతున్నాయి. వాటన్నిటిలో కల్లా అద్భుతమైన ఫెసిలిటీస్ ఉండేది కేవలం మనిషికే. అంటే మనుషుల్లో కష్టాలు పడేవారు లేరా? చాలా రకాల రుగ్మతులు, దరిద్రాలు చూస్తున్నారు, కాదంటల్లా. బట్ ఏదైనా అందులో కొంత మనం చేతులారా చేసుకుని ఉండొచ్చు, కొన్ని మన కర్మ కావచ్చు, ఏదైనా. స్వర్గం అనేది ఒకవేళ బహుశా ఉండుంటే, అంటే మనిషి సృష్టించినోడే దేవుడు అన్న నమ్మకంలో నేను బతికేవాడిని. నాకు దేవుడు గుళ్ళు అన్నీ ఇష్టమే, కానీ అందరూ ఆపాదించినట్టు నాకేదో మంచి జరగాలంటే అక్కడికి వెళ్ళి ఒక యాగం చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, అది లేదు. నాకు ఆల్రెడీ మంచి చేసాడు దేవుడు. ఈ పుట్టుకి ఇవ్వటమే మంచి. నేను 0 నుంచి, అంటే అమ్మ గర్భంలో పుట్టిన దగ్గర నుంచి నేను ఎప్పుడు వెళ్ళిపోతాను అప్పటి వరకు చేయగలిగితే ఒకటే పని చేయాలి, నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఇంకా ఉన్నాను, ఇంకా తింటున్నాను, ఇంకా ఇంత చక్కగా నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను, నా మొత్తం అన్ని సెన్సెస్ని వాడుకోగలుగుతున్నాను అంటే ఇంకా అంతకుమించి కావాల్సిందని నాకు తెలిసి లేదు. ఫస్ట్ పాయింట్. అటువంటి దాంట్లో ఒక మనిషి పుట్టడం అనేది, ఐ వాస్ టాకింగ్ అబౌట్ సైన్స్. కొన్ని కోట్ల కణాలతో మనం పోటీ పడితే ఒక అండంలోకి ప్రవేశించడానికి ఒక్కడికి వస్తుంది. అక్కడ మనం పోటీ పడుతుంది ఇక్కడ అనుకుంటాం, బాలాదిత్యతో, ఇక్కడితో, అక్కడితో, ఆ ఛానల్తో, ఈ సినిమాలతో, అంతటితో పోటీ కాదు. అక్కడ నా సిబ్లింగ్స్తో, బయటికి రాని సిబ్లింగ్స్తో పోటీపడి వాళ్ళందరితో పోరాడి వెళ్ళి అందులో సెలెక్ట్ అయిపోయి బయటికి రావటం అంటే ఇది కోట్ల మందిలో. ఆ పైకి ఇంకో అవకాశం టేక్ 2 లేదు అక్కడ. వెళ్ళిపోయిందంటే ఫ్లష్, ఫినిష్ అయిపోయింది. అలాంటి జన్మను పట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నేను ఇంకా అది కొనలేదు, ఇది పీకలేదు అంటే నాకు చాలా సిల్లీగా అనిపిస్తుంది. చాలా. నేను అందుకే అంటాను, నువ్వు January 1st సెలబ్రేట్ చేసుకోవద్దు, ఉగాది సెలబ్రేట్ చేసుకోవద్దు, దీపావళి సెలబ్రేట్ చేసుకోవచ్చు, రంజాన్ చేయొద్దు, ఏమి చేయొద్దు, బర్త్డే ఒక్కటి చేసుకో. మీరు ఎప్పుడైనా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయినప్పుడు మీ నాన్నగారి మాటలు మీకు చాలా ప్రేరణ కలిగిస్తాయని, చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయని మీరు చెప్తూ ఉంటారు. సో అలాగా మీ నాన్నగారు మీకు చెప్పిన ఆ గైడెన్స్ మీకు ఎప్పుడు ఎలా ఉపయోగపడింది? బాగా అసలు ఆయన కూర్చోబెట్టి బీయింగ్ వెరీ గుడ్ రీడర్, మంచి మంచి కోట్స్, క్యాప్షన్స్ చెప్పడం, అవి కాదు ఆయన చేసింది. ఒకసారి ఇప్పుడు డల్గా ఉన్నా ఆయనకి అర్థమైపోతుంది ఏంటి అలా కూర్చున్నాడు అని. నేను ఏదో అనుకుంటున్నాను, అది అవ్వట్లేదు అన్నది అమృతం ఆ టైంలో. ఓకే. అయితే నాకేదో నచ్చట్లేదు, ఇక్కడ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి నేను, అంటే ఏంటి మనుషులతో ప్రాబ్లమా, నువ్వు నీ వర్క్ పట్ల నీ ప్రాబ్లమా? వర్క్ పట్ల ప్రాబ్లం అయితే నీలో డిసిప్లిన్ లోపిస్తుంది. నీకు మోటివేషన్ అక్కర్లే, వచ్చేసే అరబస్కి ఇక్కడ దాకా, ఇంకా నీకు ఇంకా మోటివేషన్ అనేది ఏం లేదు, ఇక్కడ చేసుకుంటే వెళ్ళటమే. చేయలేకపోతున్నావు అంటే డిసిప్లిన్, డిస్ట్రాక్షన్, వన్ ఆఫ్ దీస్ థింగ్స్ సార్ట్ అవుట్ చేసుకో. రెండోది, మనుషులతో ఇవ్వలేకపోతున్నావు అనుకుంటే కనుక ఎవరా మనుషులు అవకాశాలు ఇస్తున్నా ఈ కొద్దిమంది మనుషులు ఇండస్ట్రీలో, లేకపోతే ఇవ్వని వాళ్ళు, ఇస్తున్న వాళ్ళతో ప్రాబ్లం ఉంది. సో వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నీకు వాళ్ళకన్నా పెద్దోళ్ళు నీకు చూపిస్తా అని చెప్పి సరదాగా మా నాన్నగారు అట్లాస్ ఒకటి ఉంటే పక్క నుంచి ఇలా తీశారు. అందులో చిన్న మ్యాప్స్ అవి ఉండే బుక్, అది వరల్డ్ నుంచి ఇండియా నుంచి మా ఆంధ్రప్రదేశ్ ఇలా. అప్పుడు బుక్ ఓపెన్ చేసి, అరే మనది ఈ ఊరు విజయనగరం, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ అంతా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు, ఇది ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ కూడా, ఇది వదిలే. కానీ నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ ఊళ్ళో వెళ్తే నాకు ఒక కంఫర్ట్, పలానా ఇంటికి వెళ్ళిపోవచ్చు, అక్కడ భోజనం చేసేయచ్చు, నైట్ ఉండాలంటే వీళ్ళ ఇంట్లో ఉండొచ్చు, ఇది. అలాగా నేను ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళానంటే ప్రతిదీ టెన్షనే నాకు. నాకు ఏదైనా కష్టం వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అప్పుడు సెల్ ఫోన్ కూడా లేవు, ఏ నెంబర్ కొట్టాలి, ఇక్కడ నాకు ఏదైనా అయితే ఏంటి అన్నది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ కళ్ళు మూసుకొని నువ్వు ఒక దగ్గర వేలు పెట్టు అన్నారు. నాకు అర్థం కావట్లేదు ఏంటి, నువ్వు పెట్టి ఎక్కడో దగ్గర వేలు అంటే ఇలా పెట్టాను చూడకుండా. ఇప్పుడు అది చూడక్కర్లేదు, నువ్వు ఎక్కడైతే వేలు పెట్టావో అక్కడ నువ్వు దిగితే నేను గుర్తుపట్టే మనుషులు ఉంటారు. అదే ఆర్టిస్ట్ తాలూకు గొప్పతనం, ఒక నటుడుకున్న అదృష్టం. నువ్వు ఇంత నీకు ముక్కు మొహం తెలియకుండా నిన్ను టీవీలో చూసి ఎవరో రాసిన పాత్రలకి, ఎవరో డైరెక్ట్ చేసిన దీనికి నీకు మొత్తం క్రెడిట్ ఇచ్చి ప్రేమను చూపిస్తున్నారంటే, ఒక యాక్టర్కున్న అదృష్టాన్ని నువ్వు పక్కన పెట్టేసి ఇంకేదో జరగట్లేదనో, ఇంకేదో అవ్వట్లేదనో ఏం ఆలోచిస్తున్నావు? యూఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్, యూఆర్ ఆల్రెడీ హ్యాపీ. నువ్వు దాన్ని వదిలేసి లేని దాని గురించి ఆలోచిస్తున్నావు అంటే అది మనుషుల గురించి. మళ్ళీ హ్యావింగ్ సెడ్ దట్, నీ డిసిప్లిన్ తప్పుగా ఉంటే అది నువ్వు చూసుకో, నువ్వేదన్నా డిస్ట్రాక్షన్స్లోకి వెళ్ళిపోయి అది నువ్వు చూసుకో, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. కానీ బయట ప్రాబ్లమ్స్కి యూ షుడ్ కంప్లైంట్. నీ ప్రాబ్లం అయితే కంప్లైంట్ చేసి దాని గురించి ఏదో సార్ట్అవుట్ చేద్దాం, అయిపోయింది. బ్యూటిఫుల్. మీరు ఒక మ్యూజిషియన్ అవుదామని హైదరాబాద్ వచ్చారు. సో ఆ కోరిక ఇప్పటికైనా తీరిందా?
ఆ రకంగా అవకాశాలు వచ్చాయా మీకు? అవకాశాలు రాలేదు, కానీ కోరిక అంటే ఏంటంటే నేను ఇక్కడికి రాకముందు నుంచి నేను రోజుకోటి కాదు కానీ నెలకు ఆన్ అండ్ యావరేజ్ నెలకు సాంగ్ కంపోజ్ చేసుకుంటూ ఉంటాను నాకు నేనే. అది ప్రపంచానికి ఏ రోజు తెలియకపోవచ్చు, ఓ మరుగున పడిన సాహిత్యంలాగో లేకపోతే ఓ పుస్తకంలాగో నా పాటలు కూడా ఉండిపోవచ్చు ఎప్పటికైనా. బట్ నా ఉద్దేశం ఏంటంటే ప్రొఫెషన్గా అది వర్కౌట్ అవుతుందో లేదో పక్కన పెడితే ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. వంటలు వండటం కానీ, ఇప్పుడు అందరూ షెఫ్లు అయిపోకర్లే, అంత బాగా వండుతారు. అండ్ నా పరిచయంలో ఈ మధ్యకాలం నేను పనిచేస్తున్న వాళ్ళు విక్రమ్ కే కుమార్, మనం సినిమా డైరెక్టర్, మళ్ళీ మేము ఇద్దరం కలిసి 10 ఏళ్ళ తర్వాత పనిచేస్తున్నాం. అక్కడ మెయిన్ ఏముంటుందంటే వంటలే. తనకు పొద్దున్న లేస్తే అదొక ఏంటి అలా తిండి పిచ్చి, ఇది వంటలు చేసుకుంటా అలా కాదు, తను వండుతుండగా తనకు ఐడియాలు వస్తాయి. అలా నాకు ఉంది, నాకు నడుస్తుంటే వస్తాయి. ఎక్కువ వాకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అలా కొంతమందికి ఒక్కో మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. మన పెద్దవంశీ గారు ఉన్నారు, అన్వేషణ సీతారావు, పెద్దవంశీ గారు, ఆయనకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అదే ఏంటి ఎక్కడైనా అది గమ్యం ఉండదు, వెళ్ళిపోదు వెళ్తూ రాత్రి లేదు పగలు లేదు, ట్రైన్ లేదు, బస్సు లేదు, లారీ లేదు, అని ఏదైనా ఎక్కేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి. పాయింట్ ఏంటంటే మనల్ని మోటివేట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాగే వంట కూడా అవ్వచ్చు, అలాగే సంగీతం, అంతే తప్ప నాకు ఆఫర్ రాలేదే నేను చేయలేకపోయినా అన్న బాధ అయితే లేదు నాకు. నేను ఒక మూవీ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి దానికి మంచి ప్రశంసలు కూడా యూట్యూబ్లో చూస్తే కనిపిస్తాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఒక సినిమా కొన్ని కారణాల వల్ల ఆగింది. ఆ కరెక్ట్ టైంలో రిలీజ్ కాబోతుంది అన్నది కూడా నిజం. ఆగడం కూడా అప్పుడు ఆగడం మంచి రీజన్గా ఆగింది. ఇప్పుడు ఒక 6-7 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రిలీజ్ కాబోతుంది యూట్యూబ్లో గుడ్ బ్యాడ్ అగ్లీ అని. ఇప్పుడు కొత్త టైటిల్, అదే టైటిల్తో ఇంకొత్త సినిమా వస్తుంది, బట్ శ్రీముఖి హీరోయిన్గా చేసి నా పేరు కనిపిస్తుంది. అందులోనే మ్యూజిక్ విని ఆ కింద ఉన్న కమెంట్స్ ముందు చూస్తే ఎంత మంచి అప్రిషియేషన్ అయ్యి, అంటే ఎవరితో పోల్చి అప్రిషియేట్ చేశారు కూడా చూసుకోవాలి కదా మనం. అంటే ఇంట్రెస్ట్లు అందరికీ ఉంటాయి, ఎంత బాగా దాన్ని అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి కళాకారుడు తెలుసుకోవాలి. మీరు నటించిన తొలి టీవీ సీరియల్ ఏది, అండ్ మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన సీరియల్ ఏది? ఫస్ట్దే బాగా పేరు తీసుకొచ్చి పెట్టింది రుద్రాగాలు. అది ఫస్ట్ అంటే షూటింగ్ చేసింది అది ఫస్ట్, కానీ కొన్ని కారణాలతో అది ఆగిపోయింది చాలా కాలం. రుద్రాగాలు స్టార్ట్ అయ్యి ఒక అనుకున్న డేట్ కన్నా ఒక 4 నెలలు 3 నెలలు పోస్ట్పోన్ అయిపోయింది షూటింగ్ లిటరల్గా. చాలా ఇష్యూస్ జరిగిన అంత పెద్ద టాపిక్ అది అయిపోయిన, అది కొంచెం బ్లాంక్ ఉన్న టైంలో నాకు వేరే కబురు వచ్చి నేను ఒక సీరియల్కి షూటింగ్ ఉందంటే పిలిస్తే లోకల్ మేనేజర్ మా విజయనగరం దగ్గర, అతను కూడా అతను ఏదో అలా గుర్తుపెట్టుకున్నాను, రావయ్య ఇక్కడ సీరియల్లో చేద్దాం అంటే వెళ్తే అదొక చిన్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్, డైలాగ్ లేనిలో గ్రూప్లో నిలబడాలి. అది అనుకోకుండా పూరి జగన్నాథ్ గారు దానికి డైరెక్టర్. అప్పుడు ఆయన అప్పుడు ఒక సినిమా ఫస్ట్ ఫిల్మ్ బద్రి అనుకుంటా, బద్రి తర్వాత ఆయన కొంచెం గ్యాప్ తీసుకుని నెక్స్ట్ ఫిల్మ్ చేసేలోపు కొన్ని బాచి తర్వాత మధ్యలో. సో ఆయన డైరెక్షన్లో అనుకోకుండా ఆయన పూరి జగన్నాథ్ అంటే అప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి సినిమా అనుకోకుండా అందులో నాకు డైలాగ్ చెప్పే వేషం దొరికింది, అక్కడ ఉన్న ఆర్టిస్ట్ బాగా చెప్పకపోవటం వల్ల. సో నాది ఫస్ట్ టెలికాస్ట్ అయింది అది. అది ఎంత విచిత్రం అంటే దాన్ని ఒక సరదా చెప్పుకోవడానికి ఎక్కడ చెప్పలేదు. ఇది రాఘవ పాండవి అని ఒక సీరియల్ చేశారు అప్పట్లో. రాఘవ పాండవీయం చాలా అన్యూజువల్ స్క్రిప్ట్ అది. రాఘవుడు పాండవీయం అంటే ఈ రెండు కాంబినేషన్ ఏంటన్నది అంతే కదా, రాముడు పాండవులు. రాఘవ పాండవీయం అని ఒక పౌరాణిక చాలా బాగా మంచి దూరదర్శన్ కూడా చేశారు. చేస్తే అందులో రాజీవ్కి అనుకున్న క్యారెక్టర్కి రాజీవ్ డేట్లు కుదరక నన్ను పంపిస్తే నేను వెళ్తే రాముడు క్యారెక్టర్ సూట్ నా పింపుల్స్ అవి ఉండేవి. మచ్చలేని వాడు కదా రాముడు, ఈడు కాదు పక్కన తోసేసి వెళ్ళినందుకు నేను అరే అంటే విషయం ఏంటంటే నాకు అందులో ఏదో గెటప్ ఇచ్చారు, వేరే క్యారెక్టర్ చేయించారు, కానీ నాకేంటంటే ఇదేదో వస్తుంది కదా అని చెప్పి ఆ రోజు టెలికాస్ట్ అయ్యే పూరి జగన్నాథ్ గారి సీరియల్ టీవీలో ఆ రోజు రాబోతుంది. అది నాకు అప్పుడు తెలిసింది. పొద్దున్న ఫోన్లు లేవు, పేజర్ లేవు, ఏం లేవు. ఆ నోట ఈ నోట ఇవాళ వస్తుందంట. అది అంటే అరే అది కూడా మిస్ అయిపోయాం కదా ఈ సీరియల్కి వచ్చి. ఇక్కడేమో మనం సెలెక్ట్ అవ్వలేదు, ఇక్కడికి వచ్చాక చూసే వద్దు తీసేయి అని చెప్పి నన్ను పక్కన పెట్టేస్తే నాకేం చేయాలో అర్థం కాలేదు. అరే ఆ రోజు ఏంటని అలా అనుకున్న టైంలో బాధగా ఫ్రెండ్తో చెప్తున్నా, ఇలా నాది ఇవాళ ఇలా ఉంది గురు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే పద అలా వెళ్దామని ఓ దగ్గర కూర్చొని ఉన్నాం. సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది, రా వెళ్దామని చెప్పి ఎక్కడికంటే తనకి తెలీదు. పద అంటే ఏంటి ఇక్కడ తీసుకెళ్తున్నాడు, చీకటి పడుతుంది ఏంటనుకో ఒక చిన్న తోటలాగా ఉండి చిన్న అడవిలాగా ఉండి దూరంగా ఒక టెంపుల్ కనిపించింది. టెంపుల్ కనిపి లోపలికి వెళ్ళి చూస్తే అది ఆంజనేయ స్వామి టెంపుల్. సరే ఇవాళ మంగళవారం, ఆ రోజు దండం పెట్టుకొని ప్రసాదం తీసుకుంటే అక్కడ ఉన్న పూజారి, యంగ్ పూజారి, ఏంటి సార్ అంటే ఇలా షూటింగ్ వచ్చామంటే అవునా ఇంతలో ఇతను అన్నాడు, మా వాడిది వాళ్ళ టీవీలో వస్తుంట బాధపడుతున్నాడు అని. మా ఇంట్లో టీవీ ఉంది అని చెప్పి అదే ప్రాంగణంలో వాళ్ళ ఇల్లు ఉంది. ఇలా వెళ్ళగానే ఇలా చూస్తే దాని మీద హర్షవర్ధన్ పేరు అప్పుడే వచ్చింది. అరే అరే ఏం కోఇన్సిడెన్స్ ఇది. అప్పుడే అలా ఎపిసోడ్ చూస్తే అప్పుడు స్పాట్లో ఫ్యాన్స్ నాకు ఆ టీవీ చూడడానికి ఇంటికి దాదాపు 30-40 మంది వచ్చున్నారు ఆ పురోహితుల ఇంటికి.
వస్తే మొత్తం అంతా చూసి అంతా అయిపోయింది, అరే భలే ఉందిరా అని చెప్పి ఆ ఎపిసోడ్ అంతా మొత్తం ఇలా వెళ్ళగానే తక్కువ నా పేరు ముందు కనిపించింది. ఆ తర్వాత సీరియల్ స్టార్ట్ అయింది, నా ఇది వచ్చింది, అక్కడ చూస్తున్న పిల్లలు ఫ్యామిలీస్ అంతా అటు చూడడం నన్ను చూడడం, అటు చూడడం నన్ను చూడడం. మదన్ లాల్ డింగ్రా ఆ క్యారెక్టర్ పేరు, ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ. మదన్ లాల్ డింగ్రా వండర్ఫుల్ క్యారెక్టర్ అది. ఓకే, అదో 10 నిమిషాల ఎపిసోడ్ అయిపోయింది. అయిపోగానే బయటకు వచ్చి ఆ సూపర్ అనుకో, అంటే సినిమాటిక్ సీన్ కాబట్టి చెప్తున్నా. ఇది మంగళవారం ఆంజనేయ స్వామి గుడి. ఆ పంతులు ఆ అబ్బాయి కుర్రాడు ఎవరైతే ఉన్నాడో పురోహితుడు, ఆ అబ్బాయి పేరు ఆంజనేయులు. ఇందాక నన్ను తీసుకొచ్చిన ఫ్రెండ్ పేరు రాము. ఓ దిస్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ సీన్. యాక్చువల్గా ఇంత డ్రామాటిక్ సీన్స్ నా లైఫ్లో కొన్ని 100 కొద్ది ఉన్నాయి. అందుకే నేను ఎక్కువ ఎంజాయ్ చేసేస్తుంటా అన్ని. మీకు మళ్ళీ పేరు తెచ్చిన ఆంజనేయుల పాత్ర మళ్ళీ అమృతంలో ఉంది కదా. ఆంజనేయులు నాకు సపోర్ట్, పక్కనే ఉన్నాడు ఆయన. అబ్బో అది మాత్రం సీరియస్లీ మిస్కుంటున్నాను హనుమంతరావు గారు. అమృతం అనగానే అందరూ ఎంత మెచ్చుకున్నా నాకు ఆయన అలా పక్కన ఆయన భుజం తగులుతూనే ఉంటుంది నాకు ఆ స్పర్శ. మామూలు జర్నీ వెళ్ళి బాబా అది వేరండి, అది వేరు. మీరు రాసే డైలాగ్స్ సాధారణంగా మన హ్యూమన్ రిలేషన్స్కి చాలా దగ్గరగా వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నట్టుగా ఉంటాయి. అయితే మీరు అలా రాసిన డైలాగ్స్ని ఎప్పుడైనా నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఇవి మార్చాలి, ఇలా వద్దు అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను అలా రాస్తాను అంటే కథానుచితంగానే, పాత్రోచితంగానే. మనకి ఎలా అంటే నేను బాగా ఇష్టపడే విషయం ఏంటంటే సింపుల్గా ఉండాలి. ఆడియన్స్గా నేను థియేటర్లో కూర్చోనో లేకపోతే టీవీ ముందు కూర్చోనో ఒకరు చేస్తుంటే ఏంటి ఓవర్ యాక్షను, ఏంటి ఇంత డ్రామాటిక్గా మాట్లాడాలి, లేకపోతే ఇంకోటి సరిగ్గా చెప్పలేదు. నేను ఆ మైనస్లు ఏవైతే ఉన్నాయో అవి ఉండకూడదని చూసుకుంటా. ప్లస్లు అనేవి ఇంకా మన దైవాధీనం, మనకు సంబంధం లేదు. ప్రజలకు ఏం నచ్చుతుందో మనం చెప్పలేం. ఇప్పుడు మార్చమని అడగటం అన్నది అవ్వచ్చు ఏదైనా, అది మామూలు విషయం అంటున్నా. ఇప్పుడు నేను యాక్టర్ని, నేను వెళ్ళినప్పుడు నేనే చెప్తుంటా చాలా సందర్భాల్లో. నేను ఇప్పుడు ఏదో ప్రూవ్డ్ రైటర్ అది కానప్పుడు కూడా చెప్తున్నా. ఫస్ట్ నుంచి కూడా వెళ్ళి ఈ డైలాగ్ని ఎలా చెప్పొచ్చా. ఇప్పుడు కోర్టే ఉంది, కోర్టుకి వెళ్ళినప్పుడు నేను అదే అనుకున్నా. డైరెక్టర్ చాలా మంచి పాయింట్ చెప్పాడు అందులో, మన రామ్ జగదీష్. తను ఏం చెప్పాడంటే శివాజీ క్యారెక్టర్ గట్టిగా అరుస్తుంది అయిందానికి కాందానికి. మన మెయిన్ ప్రొటాగనిస్ట్ ఎవరైతే లాయర్ దర్శి చేశాడో అది చాలా సటిల్గా కామ్గా మాట్లాడుతుంది. నేనన్నా కాదు, అంత స్ట్రాంగ్గా అతను మాట్లాడుతున్నప్పుడు ఇతను కూడా స్ట్రాంగ్గా మాట్లాడాలి కదా, వీక్గా మాట్లాడుతున్నాడే. నేను అనుకున్నా డైలాగ్ ప్రిపరేషన్ తక్కువైందేమో దర్శిది, అండర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడేమో, అందుకేదో అలా అతనికి టైం ఇవ్వట్లేదో పాపం డైరెక్టర్ అనే ఫీలింగ్తో అడిగా అంతే తప్ప నేను రైట్ ఇన్ రాంగ్ అని కాదు. అడిగితే దానికి వెంటనే డైరెక్టర్ చెప్పిన సమాధానం ఏంటంటే కంటెంట్ స్ట్రాంగ్ ఉండేవాడు ఎప్పుడు చాలా నిదానంగా మెల్లగా మాట్లాడతాడు. ఎప్పుడైతే కంటెంట్ లేదో మనిషిలో వాడు గట్టిగా అరిచి డామినేట్ చేయాలని చూస్తాడు. అది మంగపతి క్యారెక్టరు, ఇది దర్శి క్యారెక్టరు. వావ్! ఇంకా అంత మేధావి దగ్గర మనం హ్యావింగ్ సెడ్ దట్ అప్పుడు నేనేం చేశానంటే అప్పుడు ఒక పని చేద్దాం, నా క్యారెక్టర్ మధ్యలో ఇది మంగపతికి హెల్ప్ చేసే క్యారెక్టర్. మంగపతికి రీజన్ ఉంది, వాళ్ళ ఇంట్లో పిల్లని ఎవడో ఫీల్డ్ చేస్తే కోపం వచ్చింది, అర్థం ఉంది. నాదేం లేదు, నేను చదువుకున్న పుస్తకాల్లో వాడిని ఎలా ఇరికించాలో వీడి దగ్గర ఫీజు తీసుకుని ఇష్టానుసారంగా పిల్లల్ని ఇరికించేస్తున్నా. అసలు విలన్ నేను, సంబంధం లేకుండా రెచ్చిపోయి వాడు మంచి చెడులు ఏమాత్రం చూడ. నేనేమన్నానంటే అప్పుడు పని చేద్దాం, నా క్యారెక్టర్కి సంబంధించినంత వరకు ఒక ట్రూత్ వైపు ఫైట్ చేస్తున్న వాడి తాలూకు కాన్ఫిడెన్స్ ఉండదు, ఇటువైపు ఒక నెగిటివ్ మనిషికి ఉన్నంత ఇమోషన్ ఉండదు. ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటంటే డామినేట్ చేయడం ట్రై చేయటం. అప్పుడు ఏం చేద్దామంటే నేను చెప్పే డైలాగులు ఏవైతే ఉంటాయి చాలా పెద్ద ఉంటాయి అందులో. నేనేం చేశానంటే కొన్ని డైలాగులు తీసుకొని ఇవి బ్రెత్లెస్గా చెప్పొచ్చా, మీరు నోటీస్ చేస్తే గుక్క తిప్పకుండా చెప్పే ఉంటాయి. ఒక డైలాగ్ మొదలుపెట్టి దాన్ని నేనేం చేశానంటే అలాగే టకటక కాకుండా దాన్ని చెప్పేటప్పుడు మామూలుగా డైలాగ్ చెప్తే ఇప్పుడు కనెక్ట్ అవుతారు లేదో తెలియదు కాబట్టి 1 2 3 4 చెప్తా. ఇప్పుడు నాకు రాసేది మామూలు టెంప్లెట్లు ఎలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇది. నేనేం చేశానంటే బ్రెత్లెస్గా చెప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది కాదు, ఇది బ్రెత్లెస్సే. నేను చేసింది ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 ఇంత దమ్ము హోల్డ్ చేసి అంత బ్రెత్లెస్గా అప్స్ అండ్ డౌన్స్ చెప్పి ఒక పాటలాగా. దిస్ ఇస్ వాట్ మ్యూజిషియన్స్ డూ. సో మ్యూజిక్ని ఇక్కడ అప్లై చేసి కొంచెం ఆ టెక్నిక్స్ ఇక్కడ వాడితే ఎలా ఉంటుంది, మధ్యలో ఎక్కడ లాగాలి అక్కడలాగా, ఎక్కడ తగ్గించాలి అక్కడ తగ్గించి, లెంగ్త్ ఎక్కువైపోయింది అనుకుంటారు టక కొంతమంది చెప్తుంటారు, అలా వద్దు ఎక్కడ స్పీడప్ చేయాలి అక్కడ చేసి అక్కడ ఎక్కడ తగ్గి. ఇది నేను అంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేర్చుకుంది వివేకాత్రేయ దగ్గర.
తను ఎక్స్పర్ట్ ఈ విషయంలో. అలాగా డైలాగులు మార్చడం అన్నీ జరుగుతాయి, దాన్ని ఫీల్ అయిపోవడానికి. బాగా జరిగితే మనకేం ప్రాబ్లం లేదు, కానీ బాగా జరగకపోతే కొంచెం. సమాజంలో ఈ కులాలు మతాలు వంటి అంశాలను నిర్మూలించాలి అని మీరు ఒక చోట వ్యాఖ్యానించడం జరిగింది. సో వాటితో మీకున్న ఇబ్బంది ఏమిటి, అసలు ఎందుకు అలా అనుకున్నారు? అంటే కులాలు మతాలు అన్నవి ఒక తెగని, ఒక గ్రూప్ని, ఒక కమ్యూనిటీని డిఫైన్ చేయడానికి వాడినంత వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. వీడు విజయనగర వాసి, వీడు తిరుపతి నుంచి వచ్చాడు, ఇలా ఏదో ఒక మనిషికి ఒక ప్రాంతం లేకపోతే ఒక కులం, వాడు వృత్తిది, వాళ్ళ ఇంట్లో ఇది చేస్తారట, ఇవన్నీ నాకు ఓకే. అర్హతలు నిర్ణయించడం అన్నది ఏదైతే ఉందో అక్కడ నాకు తీవ్రమైన ప్రాబ్లం వచ్చేసింది. రావడంతోనే నేను దేవుడిని మతాన్ని కూడా దూరం చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పటికీ నాకు ఇష్టం, టెంపుల్స్కి వెళ్ళాలంటే ఇష్టం. చర్చిల్కి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. మా అనిల్, మా ఫ్రెండ్తో, ఆశీర్వాద్ అని నా గాడ్ ఫాదర్, ఇక్కడికి నేను రావడానికి కారణం అతనే. ఆశీర్వాద్ లూక్ అని కీబోర్డ్ ప్లేయర్, అతను మ్యూజిషియన్, బేసిక్ కంపోజర్. ఓకే. సో అతనితో పాటు వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాగే నా ఫ్రెండ్ హబీబ్తో కలిసి మాస్క్ 2 సార్లు వెళ్ళాను. నాకేంటంటే యాజ్ అ ట్రావెలర్గా నేను ప్రపంచాన్ని చూస్తాను. నేను అంటుంది అక్కడ వాళ్ళ తీరుతెన్ను ఎలా ఉంటుంది, లోపలికి అడుగు పెడితే ఎలా ఉంటుంది, ఇక్కడ ఇంత శాంటిటీ ఏముంది, ఆ ప్లేస్కి ఉన్న గొప్పతనం ఏంటి, అవి నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తా. నేను ఒక యాక్టర్ని బాస్. నేను ఒక తండ్రి క్యారెక్టర్ చేస్తే తండ్రిలా బిహేవ్ చేయాలని చూస్తా. ఒక మూర్ఖుడిలాగా, రాక్షసుడిలా చేస్తే అలా చేస్తా. నాకు ఈరోజు దైవభక్తి లేదని కృష్ణుడి పాత్ర ఇస్తే నేను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయనే. రాముడి పాత్ర ఇస్తే నేను చెప్పాను కదా, పింపుల్స్ ఉన్నాయని తీస్తే ఫీల్ అవ్వాలా. అవును, నేను రాముడు ఏంట్రా అనుకున్నాను తప్ప, చిచి నా పింపుల్స్ ఉంటే రాముడికి పనికిరానా అనుకోలేదు నేను. సో నేనేంటంటే సూటబిలిటీ చూడాలి. మనం ఒక పాత్రలోకి ఎంటర్ అయినప్పుడు అది మనం పూర్తిగా. సో బేసిక్గా ఒక యాక్టర్ కానీ, రైటర్ కానీ, మ్యూజిషియన్ కానీ, ఈ కళల్లో ఉండే వాళ్ళకి అందరికీ ఈ పరకాయ ప్రవేశం అన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ఎక్స్ప్లోర్ చేయటం అనేది ఉంటుంది. ఆ ఊరికి వెళ్దాం, వాళ్ళ ఉందాం, వాళ్ళ డ్రెస్సులు వేసుకుందాం, వాళ్ళ తిండి తిందాం, వాళ్ళ వెళ్ళి గుడికి వెళ్దాం. మనకు బుద్ధుడి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. కానీ నేను థాయిలాండ్ వెళ్తే బుద్ధుడి టెంపుల్స్కి వెళ్తా. వాళ్ళు ఎలా దండం పెట్టుకుంటారో అలాగే నేను కూర్చోవాలని చూస్తా. ఐ జస్ట్ ఇమిటేట్, ఐ జస్ట్ మాక్ ఇట్ టు అండర్స్టాండ్ ఏం జరుగుతుంది ఇక్కడ. సో అలాంటి దీంట్లో నాకు ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్ విత్ వాట్ ఎవర్ పూజలు. నేను మా ఇంట్లో ఇప్పటికీ మా అమ్మగారు చేసే పూజల్లో యాక్టివ్గా పాల్గొంటాను, ప్రసాదాలు తింటాను. నేను నమ్మే తీరులో నాకున్న ఇది వేరు. నేను ఏంటంటే ఇక్కడ ఏదైనా ఇప్పుడు ఒక దేవుడి గురించి నేను మాట్లాడాలని వస్తే టక్మని ఇంకొకళ్ళు ఆపోజిట్ వస్తారు. నువ్వేదో చాలా ఇది అనుకున్నావు, దేవుడి గురించి మాట్లాడతావంటే నువ్వేదో మా నాస్తికుడు అరే మీకన్నా పెద్ద నాస్తికుడు నేను. నాకు దేవుడి మీద కంప్లైంట్ కాదు, అక్కడ రిలీజియన్ మీద వచ్చే ప్రాబ్లం ఏంటంటే రిలీజియన్ వల్ల వస్తున్న గొడవలు. ఈరోజు రాజకీయం రిలీజియన్ బేస్ అయిపోయింది. ఏ ప్రయారిటీ అయినా వాడు ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు రిలీజియన్, వాడి క్యాస్ట్ ఏంటి, వీటి మీద ఇవాళ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, ఇంకో 1000 ఏళ్ళనే ఉంటాయి బాస్. అయిపోయింది. మనం అంటే నా అసమ్మతి, నా తాలూకా ఇన్కన్వీనియన్స్ నేను చూపిస్తాను తప్ప నేను అందులో ఏం చేయాలి, నేను ఏది బిలీవ్ చేయను. నేను అటు నాస్తికుడిని కాదు, అలా ఆస్తికుడిని కాదు. నేను ఒక గ్యాలరీలో కూర్చున్న ప్లేయర్ని. నాకు ఏ టీంతోనే కనెక్షన్ లేదు. ఇండియా గెలిచినా పాకిస్తాన్ గెలిచినా నాకు ఏ ప్రాబ్లం. క్రికెట్ బాగా ఆడాలి. 10 ఓవర్లో అవుట్ అయిపోయాడు, 5 ఓవర్లో ఫినిష్ చేస్తే కుదరదు. ఇక్కడ 2020 చూడడానికి వచ్చాను, నాకు థ్రిల్ ఇవ్వండి. 1 సైడ్ మ్యాచ్ అవడానికి వీల్లేదు. నాకు ఆడియన్స్ లాగా ఓ సినిమాలాగా అన్నీ చూస్తూ ఉంటా. ఇక్కడ అభిప్రాయం చెప్పేటప్పుడు నేను ఎందాక అదే అంటున్నా, ఏం మాట్లాడాల్సి వచ్చినా అరే వీడి పొరపాటున వీడి ఉద్దేశం ఇదేమో అని ఆలోచించరు బాలా. నేను ఇచ్చే స్టేట్మెంట్నే అర్థం చేసుకోవడానికి రెడీగా లేనప్పుడు నేను కాన్సెప్ట్ని చెప్పి కులాలొద్దు మతాలొద్దు, అమ్మ మా అమృతం చెప్పాడు, మా హర్షగాడు చెప్పాడు, మారిపోతారా? అది నేను ఆలోచిస్తున్నాను తప్ప దేవుడు ఉన్నాడా లేడా, ఏ మతం కరెక్ట్ ఏది కాదు, అరే అవన్నీ వద్దురా గొడవలు. నేను గరికపాటి గారిని ఎంత ఫాలో అవుతానో బాబు గోగినేని గారిని అంతే ఫాలో అవుతాను. నాకేం కావాలో తీసుకున్న అంత తెలివైనాను గురు. నేను ఎటు పెడతా వెళ్ళి ఎవరిని ఫాలో అవ్వను నేను. ఐఎమ్ ఎ లర్నర్, ఐఎమ్ నాట్ ఎ ఫాలోవర్. క్వశ్చనే లేదు. అవును సోదరా, మీకు పంచ్ డైలాగ్స్ అంటే గిట్టవో అని విన్నాం. అది అంటే ఇది ఎందుకు అసలు, మీరు ఎలాంటి డైలాగ్స్ ఉండాలని మీరు అనుకుంటారు? పంచ్ డైలాగ్స్ అంటే గిట్టం అంటే పంచ్ డైలాగ్స్ చెప్తున్నాం అన్నట్టు ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పి మిమ్మల్ని నవ్విస్తే జోక్ అవుద్ది, నేను జోక్ చెప్తాను చూడు అని అనకూడదు ముందే. ఎందుకంటే ఇంక ఇండైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నట్టు ఉంటుంది, దయ్యాకి నువ్వు నవ్వు అని. నేనేమంటానంటే పంచ్ డైలాగ్స్ అంటే సీన్కి సంబంధం లేకుండా ప్రాస కోసం ఇదంటే ఇది, అదంటే ఇది, అలాగ కొన్ని జోక్స్ ఉంటాయి మనకి, సింగిల్ లైనర్స్ మనకి చాలా. మనకి స్వాతి మ్యాగజైన్ నాకు అప్పుడు గుర్తు, అలాంటివి అక్కడ చూసుకొని నవ్వేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా స్టేజ్ షోస్ ప్రోగ్రామ్స్ కానీ, టీవీలో జరిగే కామెడీ షోస్లో కానీ, లేకపోతే మూవీస్లో కానీ
ఆడియన్స్ని ఇన్స్టెంట్గా నవ్వించడం కోసం ఇర్రెలెవెంట్ సంబంధం లేకపోయినా ఆ డైలాగ్ ముందు తీసుకొచ్చి ఆ డైలాగ్ పెట్టి ఆ డైలాగ్ కోసం సీన్ తయారు చేసి ఆ సీన్ నుంచి ఒక కథ తయారు చేసే సందర్భాలు వచ్చినప్పుడు గిట్టమంటే ఏం కర్మరా బాబు మీకున్న మేధస్సుకి ఇంకో రకంగా సరే నన్ను అడిగారు కాబట్టి ఏడిపించడమైనా నవ్వించడమైనా ఎటువంటి భావోద్వేగానికి గురి చేయాలన్నా కూడా అది కథలో ఉండాలి, సన్నివేశంలో ఆల్రెడీ ఉండాలి. కేవలం డైలాగ్ రైటింగ్ అన్నది నేను నమ్మను. మనం సినిమా రాసినప్పుడు ఇది ఎక్కువ నాకు తారసపడింది పరిస్థితి. ఏంటంటే సందర్భోచితంగా అంత అందులోనే గుండె జరగాలంతే ఎందుకు కూడా బయట నుంచి ఏదో తీసుకొచ్చి ఒక జోక్ చెప్పడం కానీ వేరే కమెడియన్ క్యారెక్టర్ వచ్చి ఒకటి ఏదో చేయటం కానీ ఉండదు. మ్యాక్సిమం ఆ ఉన్న క్యారెక్టర్స్లోనే ఇప్పుడు విపరీతంగా అందులో ఒక విలన్ క్యారెక్టర్ కావాలి, మన గుండె జరగాలంటే విలన్ ఉండడు, ఒక కమెడియన్ కావాలి, ప్రాపర్ కమెడియన్. వీళ్ళిద్దరిని పెట్టుకోవడానికి నా ప్లేస్ లేనప్పుడు హీరోనే చేస్తా. హీరోనే ఫస్ట్ నుంచి విలన్ లాంటి క్యారెక్టర్ అది మీరు చూస్తే లాస్ట్ 20 minutes మొత్తం మారిపోతుంది. కానీ బట్ చాలా మీన్ అంటే సో కాల్డ్ విలన్కి మనం ఇచ్చే డెఫినేషన్ మన మనుషులందరూ అలాగే ఉంటాం, అలాగే ఉండాలి కూడా. సో అర్థం నాకు నచ్చింది కావాలి అలా అనుకుంటే తప్పేం కాదు. బట్ వాట్ ఎవర్ ఆ స్టోరీ గురించి చెప్తే అందులో అన్ని క్యారెక్టర్ విలన్ కామెడీ కూడా నేను నితిన్కి ఆపాదించా అంటే హీరోకి. ఇది లాస్ట్లో హీరోని చేస్తాం. కథ పరిధిలో ఉండి ఏం చేసినా తప్పలేదు, బయటకు వెళ్తేనే కొంచెం సర్లే అనిపిస్తుంది. అది అందరూ ఆడియన్స్ అందరూ ఫీల్ అయ్యేదే, నేను ఒక్కనే కాదు. ఒక సినిమాకి రచయితే దర్శకుడు అయితే ఆ సినిమా బాగా పండుతుంది అని మీరు మీ అభిప్రాయం దాంట్లో ఎంతవరకు వాస్తవం? యాక్చువల్లీ నిజం కూడా అది, కానీ నాట్ ఆల్వేస్. మా అమ్మ మహేంద్ర మరి నాది పోయింది, వర్కౌట్ అవ్వాల. సో నేను దానికి రైటర్ని డైరెక్టర్ని. కానీ నేను నేర్చుకోవాల్సిన చాలా నేర్చుకోకుండానే ఫ్లైట్లోంచి దూకేసానని నాకు అర్థమైంది. పారాషూట్ ఉందని తెలుసు కానీ ఎప్పుడు ఓపెన్ చేయాలో తెలియదు. లేదు అంటే వాస్తవంగా చెప్తున్నాను, నేను ఒక ప్రేక్షకుల సినిమా చూసినప్పుడు నేను నిజంగా ఎంజాయ్ చేశాను ఖచ్చితంగా. అంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ క్రియేటివ్ ఇన్పుట్ దాంట్లో వెళ్ళింది. అవును సరే, ఇంకా నేను అదే అంటున్నాను, చూసిన వాళ్ళకి నచ్చింది, చూసిన వాళ్ళకే నచ్చింది. ఆ చూసిన వాళ్ళు ఎంతమంది అది పెద్ద క్వశ్చన్. అసలు ఆ బుకింగ్స్ ఓపెనింగ్ లేవు. మా ఫ్యామిలీలో మా ఫ్రెండ్స్కే తెలియదు ఆ సినిమా రిలీజ్ అవుతుందని. ఇంకోటి ఏంటంటే మీకు సినిమాకి సంబంధించి సైకాలజీ ఎలా ఉంటుందంటే ఒక గ్రాండ్ ఓపెనింగ్ లేదు, అసలు ఎవరు వెళ్ళే థియేటర్ కంటే చూసిన వాళ్ళు కూడా ఇందులో ఏదో తప్పు ఉందేమో అన్న ఒక నెగిటివ్ సెన్స్ ఒకటి వచ్చి ఇది ఎందుకు పోయిందో నాకు అర్థమైంది అని ఒకటి చెప్పాడు అనుకుందాం. అంటే ఉదాహరణగా చెప్తున్నా, ఇవే నేను ఏంటి అని ఫస్ట్ తప్పు చేస్తారు భయ్య. ఏంటి హీరోకి రెడ్ కలర్ షర్ట్ వేశారు చూడండి, అది నెగిటివ్, అలా వేయకూడదు. పైగా హీరోయిన్ బ్లాక్, శని, అది కరెక్ట్ కాదు. ఏదో ఇది నేను రిక్యూల్ చేస్తే సరదా ఫన్నీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఇంకా చెడిపోయిన దానికి ఎన్నైనా కారణాలు చెప్తారు. ఇది సినిమా వాళ్ళకి అగ్ని పరీక్ష. రివ్యూస్లో కానీ ఎక్కడైనా ఈ సినిమాలో కొంచెం ల్యాగ్ ఉంది అన్నారనుకోండి, ల్యాగ్కి ఫీల్కి తేడా చాలామంది తెలియదు. కాస్త స్లోగా ఒకటి మీద మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సీన్ యాక్ట్ చేస్తున్నారు, మామ మసీందర్ మీరు చూస్తే లాస్ట్లో ప్రొటాగనిస్ట్ పరశురామ్ క్యారెక్టర్ మాట్లాడేది సింగిల్ షాట్, ఆ కెమెరా వెళ్తూనే ఉంటుంది. వెళ్తున్నప్పుడు డైలాగులు కంటిన్యూస్ చెప్పడు, మధ్యలో ఆగుతాడు, ఊపిరి పీల్చుకుంటాడు, మళ్ళీ అది కాదు అని చెప్తుంటే ఎక్కడ ఇంటర్ కట్ ఉండదు, అలా వెళ్తుంటుంది కెమెరా. సాధారణంగా ఎడిట్ అంటే ఏమనుకుంటారు, ఈ గ్యాప్లో ఇంకోళ్ళు తీసేయాలి, వాళ్ళు ఎవరో వింటున్నట్టు ఇవ్వాలి, లేకపోతే ఇంకో కెమెరా యాంగిల్ ఇట్టేటో చూపించాలి, అంటే అలా ఉంటే బోర్ కొట్టేస్తుందేమో అని. ల్యాక్కి ఫీల్కి తేడా తెలియని వాళ్ళు కూడా రివ్యూస్ రాస్తూ మళ్ళీ ఏమన్నట్టు కోపాలు వచ్చేటాలు, డిస్టర్బ్ అయిపోవడాలు, ఎదురు తిరగడాలు. ఎందుకంటే నా టాలెంట్ నువ్వు అంటావా, ఇంకా నీ సినిమాకి ఎన్ని వంకలు పెడతాను చూడు అన్నట్టు. ఆడియన్స్ మైండ్ సెట్ కూడా అలాగే ఉంది. అది మనకి ఎలా అంటే నెగిటివ్ మాట్లాడుతాను చూస్తున్నారు అది ఆ రివ్యూస్ని, పాజిటివ్ మాట్లాడితే చూడరు. సినిమాలు, సీరియల్స్ నిజ జీవితంలో ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఒక డైలాగ్ రైటర్గా మీరు ఉన్నప్పుడు ఈ విషయం మీరు ఎలా చూస్తారు? వావ్, ఇప్పటిదాకా నేను ఒక 20 పాడ్కాస్ట్లు చేస్తున్న నా జీవితంలో ఈ క్వశ్చన్ ఎవరు అడగలే. అవునా? అసలు చాలామంది ఏమంటారంటే పెద్ద పెద్ద నాకు ఇష్టమైన డైరెక్టర్లే, మేమేదో చెడు చూపిస్తే అందరూ చూసేస్తారు అనుకుంటారు, ఈ సినిమాలో నువ్వేం మెసేజ్ ఇద్దాం అనుకున్నావు అని రివ్యూ రైటర్స్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఎవరు అడిగితే మెసేజ్ ఇవ్వాలంటే నేను సెల్ ఫోన్లో ఇస్తాను, సినిమాలో ఎందుకు ఇస్తాను? ఆ పదాన్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ నేను నా ఫేవరెట్ డైరెక్టర్స్ గురించి చెప్తున్నా. మెసేజ్ ఏమిస్తున్నా అంటే సందేశం. మనం మెసేజ్ అన్నదాన్ని ఆదిత్య మెసేజ్ ఇచ్చావు, ఎన్ని గంటలకు వస్తున్నావు చెప్పావు, దీన్ని కూడా మెసేజ్ అంటాం. సమాచారం వేరు, సందేశం వేరు. సందేశం ఏమిస్తున్నావు అని అడిగితే సందేశం, సమాచారం తెలుగులో చక్కని 2 పదాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో మెసేజ్ అంటాం. మెసేజ్ నువ్వు ఏమి ఇద్దాం అనుకుంటున్నావు అంటే మెసేజ్ నేను సెల్ ఫోన్లో ఇస్తా అంటే గుళ్ళు మనం నవ్వించవచ్చు అందరినీ. ఇక్కడ నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చావా వచ్చింది, అది చూసి ఎంతమంది నిజంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అయిపోతున్నారు, అటుకి వెళ్తే అంత ఫ్రీడమ్ ఫైటర్స్ అయిపోతున్నారు. భారతీయుడు సినిమా వచ్చింది, లేకపోతే ఇంకేదో ఇండిపెండెన్స్ డేకి ఏదో సినిమా రిలీజ్ అవుతుంది,
అది చూసి అందరూ ఆ నిమిషం అలా జెండాలు పట్టి తిరుగుతారు. తర్వాత ఆడు మళ్ళీ పొద్దున్న లేస్తాడు, అలాగే చేస్తాడు. ఈ సినిమాలు మంచి చూసి ఎంతమంది నేర్చేసుకుంటున్నారు? ఆ సిగరెట్ చూసి ఆడు ఎవడు కాలుస్తున్నాడంటే ఆ సినిమా చూసి కాల్చాడా? మంచి నేర్చుకోవడం కష్టం, చెడు నేర్చుకోవడం ఈజీ. మంచి నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వు ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేస్తే, ఇంతకాలం నువ్వు కష్టపడితే, నువ్వు 45 రోజుల పాటు దీక్షగా కూర్చొని ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే నువ్వు బాగుపడే లక్షణం ఉంది. లేదు ఒక్క పూటలో కూర్చొని ఒక బాటిల్ లేపితే ఆ కిక్కే వేరప్ప. ఈ 2 లైన్స్లో ఏది గ్లోరిఫైడ్గా ఉంది? బట్ ఏదన్నా ఒకటి చెప్పేటప్పుడు కష్టపడి చేయకూడదండి, ఇష్టపడి ఎందుకు చేస్తాడు ఎవడైనా? పొద్దున్న 4 గంటలకి లేవాలని ఏ పిల్లాడు కనిపిస్తుందండి? మీరు కష్టపడి చదవమని చెప్పినప్పుడే నెగిటివ్ చెప్తున్నారు. అది కష్టం అన్నాడు ఫీలింగ్ వస్తుంది. కష్టమే గురు, మనం చెప్పాలి. ఇష్టంగా లే పొద్దున్న 4 గంటల కంటే నీకేం తెలుసు నా కష్టం అనుకుంటాడు మనసులో వీడు. నువ్వే చెప్తున్నా అన్న నాకు కష్టం రా 4 గంటలు లేవడం, చలికాలం ఈ టైంలో నువ్వు లేవటం చాలా కష్టంగా ఉంటుంది, కానీ లేస్తే బాగుంటుంది, నీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ కష్టం నువ్వు చూసావనుకో, నువ్వు లైఫ్లో ఎప్పుడు 4 o'clock లేవక్క, లైట్గా లేవచ్చు, అంత గొప్ప స్టేజ్కి వెళ్ళిపోతావు అని చెప్పాలి. మంచి నేర్చుకోవటం చాలా కష్టం. ఏది సునాయాసంగా నేర్చుకోవచ్చో, సిగరెట్లు మానేమనండి, కష్టం. సిగరెట్ కాల్చమనండి, ఈజీ. మందు మానమనండి, కష్టం. మందు తాగమనండి, ఈజీ. సో సినిమాల్లో మనం గ్లోరిఫై చేసి చెప్పేది ఏంటి? అందరినీ నరికే, చంపే, ఇది అది. ఈ ఊచకోతుళ్ళు ఒక్కొక్కటి లేస్తే 20 మంది గాల్లో లేవడాలు, పడి దొరలటాలు, గెంతడాలు, ఇవి ఈ బంతులు లేక ఎక్కడైనా జరుగుతాయి. కానీ ఎందుకు అవి చూస్తామంటే అది వైలెన్స్ అని చూడడం, అది కిక్ మనకి. సో నేనేమంటానంటే ఒక క్యారెక్టర్ అలా బిహేవ్ చేసింది కాబట్టి అది కరెక్ట్. దేవదాస్ సినిమా చూసి గొప్ప ప్రేమికుడు అంటే నేను ఏ రోజు నమ్మను. ఇదొక్క లైన్తో మీకు మొత్తం నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నాను, వీడి వేదన ఏంటి, వీడి గోల ఏంటి అన్నది అర్థమైపోతుంది. దేవదాస్ వరల్డ్ ఫేమస్ హిట్ సినిమా కదా, అందులో భగ్న ప్రేమికుడు ఎలా పతనం అయిపోయాడు వాడి ప్రేమను నమ్ముకొని అన్నది గొప్పగా ఆరాధించే ప్రపంచంలో నేను ఆ సినిమాని పరమ ద్వేషిస్తాను. ఎందుకంటే నాకు అందులో సెల్ఫ్ పిటీ ఫెలో కనిపిస్తాడు. ప్రేమ ఆడంత ఈగోయిస్ట్ ఇంకోటి నాకు కనబడ్డు. దీనికి ఉంటాయి చూడండి కమెంట్స్ కింద, నీకేం తెలుసురా ప్రేమ గురించి, పెళ్ళి పెట్టకలేని ఎదవా, నీకేం తిట్టుకొని ఎవరేం చేసుకుని. నేను అంటుంది ఏంటంటే మంచి చెడుకి వ్యత్యాసం తెలీదు. సెల్ఫ్ పిటీ వద్దు బస్సు. ప్రేమించావు, మనసు విరిగింది, కరెక్టే. అప్పుడు పెళ్లి చేసుకోకుండా నువ్వు ఏదో పని చేసుకో. అంటే నువ్వు పుట్టిందే పెళ్లి కోసమా? పెళ్ళి అవ్వలేదంటే తాగి చచ్చిపోవడానికి? అంటే లైఫ్ అంత ఈజీ. ఇందాక నేను చెప్పాను చూడండి, లైఫ్ ఎంత గొప్పదో అది తెలిసిన వాళ్ళు పిచ్చి పనులు చేయరు. సుధర, మీరు చాలా సినిమాలు చేశారు, అందులో చాలా మంచి మంచి పాత్రలు చేశారు. ప్రత్యేకించి మీ దృష్టిలో మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా ఏది? ఇప్పుడు కోర్టు. అంటే ఇటు నుంచి అలా వెనక్కి వెళ్తే ఒకప్పుడు అనుకోకుండా ఒక రోజు అయితే బాల్ మిస్డ్ ఐ బాల్ ఇంకా వివేకాత్రే చేసిన అన్ని సినిమాలు, బ్రోచెవరెవర్రా, అంటే సుందరానికి, చాలా ఉన్నాయి. అంటే పేరు తీసుకొచ్చి పెట్టడం కన్నా నేను బహుశా ఇవి నాకు కూడా నచ్చినవి కాబట్టి చెప్తున్నానేమో. ప్లీజ్. ఫర్ ఎగ్జాంపుల్ పేరు తీసుకొచ్చి పెట్టడం అంటే నేను అసలు నమ్మనేది ఒకటి ఉంది, ఒక సినిమా. ఆ సినిమాలో నేను అలా నిలబడుతుంటా, సినిమాలో ఒక హీరో పక్కన అలా 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 ప్రతి సీన్లో అక్కడక్కడ కనిపిస్తుంటా. ఆయన చెప్పే డైలాగులు వెనక ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉంటా. పొరపాటున ఒక డైలాగ్ ఉంది అంటే ఎడిటింగ్లో అది ఉండదని కూడా అనిపిస్తూ ఉంటుంది. అవును, కానీ నేను చెప్తున్నాను కదా, అలాంటి సినిమా అది. దానికి వచ్చిన రికగ్నిషను ఊళ్ళల్లో ఎక్కడికి వెళ్ళినా, అన్న ఆ స్టాలిన్లో ఉన్నావు కదా నువ్వు, అన్నయ్యతో యాక్ట్ చేసావు, అన్నయ్య ఫ్రెండ్గా. చిరంజీవి గారి సినిమా, దాంట్లో మనం ఏం చేయక్కర్లా, ఉంటే చాలు. అంటే ఎంత రీచ్, నాకు ఇప్పుడు ఆయన రీచ్ నాకు తెలుసు, కానీ ఆయన పక్కన నిల్చున్న వాళ్ళు కూడా అంత రీచ్ ఉంటుందని నేను ఎందుకు అనుకుంటా. ఏంటి ఇంత పవరా ఒక స్టార్లో? ఎప్పుడైతే నేను అప్పటికే అనుకోకుండా ఒకరోజు అసలు ప్రజలు మనసులో గడిపా. లీడరు, తిరుగులేని క్యారెక్టర్ అది. పేరుకు 3-4 సీన్లు ఉంటాయి పెద్దవి, చెప్పుకోదగినవి. అక్కడి నుంచి ఇలాగే ఉంటుంది అది, అక్కడక్కడ కనిపిస్తూ సినిమా అంతా ఉండి. కానీ మోస్ట్ బిలవ్డ్ క్యారెక్టర్. ఈ రోజుకి నన్ను అలీ 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 అని పిలిచేదే ఎక్కువ. లీడర్ సినిమాతో అమృతం నా జీవితానికి అమృతం అది. సో ఇవన్నీ నా పేరు తీసుకొచ్చి పెట్టినవే. కానీ పాపులర్గా నన్ను తీసుకొచ్చి విపరీతంగా నన్ను పాపులర్ చేసినవి ఏంటి అంటే స్టాలిన్, రేపు రిలీజ్ అవబోతున్న విశ్వంభర, ఏదైనా స్టార్స్తో చేసేటప్పుడు కేడీ సినిమా. అఫ్కోర్స్ అది సినిమా సరిగ్గా ఆడకపోయినా నాగార్జున గారి పక్కన ఉండే ఓన్లీ ఫ్రెండ్స్ 2, హీరోయిన్ నేను. చిన్నప్పటి నుంచి 3 కలిసి పెరుగుతాం. అది ఆ సినిమా ఆడలేదు లెక్క ప్రకారం, అది దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. కానీ నార్త్ ఇండియా వెళ్తే గుర్తుపడతారు అక్కడ నన్ను. సో మనం ఇరగదీసి పేజీ డైలాగ్ చెప్పి ఏదో చేసే దానికన్నా ఒక హీరో ఫిల్మ్లో యాక్ట్ చేస్తే
ఒక స్టార్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తే, కొత్త వాళ్ళ ఫిల్మ్లో మనకేంటి జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడైనా బాగుంటుంది. మనకు పడే ఆ 4 చెప్పట్లు చూసి థ్యాంక్ యూ బాగా చేసాం అనుకుంటా. ప్రజల్లోకి లోపలికి వెళ్ళాలంటే మాత్రం సినిమాలు ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక అభిమానిగా ఉన్న మీరు ఆయనతో కలిసి నటించడం, ఆ అనుభూతి ఎలా ఉంది? అండ్ ఆయనతో మరపురాని మెమరీ లాంటిది ఏమైనా ఉంటే నాతో పంచుకుంటారు. కొన్ని దశాబ్దాల పాటు మనం చూసిన ఒక వ్యక్తి, కొన్ని దశాబ్దాల పాటు, ఆ దశాబ్దాలు కూడా కాదు శతాబ్దాల లెక్కలోకి వస్తాయి అంటే అంత గొప్ప మూమెంట్స్ అవి. అలా వాడదు కాసేపు అలా అంట. కొన్ని శతాబ్దాల పాటు మనం చూసిన ఒక వ్యక్తి ఒకరోజు నన్ను చూస్తున్నాడు, మాట్లాడుతున్నందుకో దేన్నో. మనం చూడడం వేరు, ఇప్పుడు నన్ను చూస్తుంటే నాకు ఎలా ఉంటుంది? మెగాస్టార్ చిరంజీవి నన్ను చూస్తున్నా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇంతకన్నా అనుభూతి ఏంటి అంటున్నా. బాలకృష్ణ గారు మొన్న ఊటీలో షూటింగ్ చేశాం, డాకు మహారాజ్. అలా చూశారు ఆయన ఖాళీగా తెల్లవారుజామున, ఇంకా ఆయన షాట్ లేదు నాకు లేదు, ఆ కూర్చున్నాం ఊటీలో. అక్కడెక్కడో జరుగుతుంది షాట్, ఇంకా గ్యాప్. అది చూశారు. షటిల్ వచ్చా మీకు అన్నారు. సార్ షటిల్ రాకుండా ఎందుకు ఉంటుంది? వచ్చండి అన్న. రండి ఆడదాం. అమ్మో ఎందుకని ఉంటే రాదనేవాడు కదా, అయితే ఆడతాం. సరే అని వెళ్ళాం. వెళ్తే తీస్తుంటే నేను మా అసిస్టెంట్కి వీడియో తీ ఫోటో తీ అని సైకిల్ చేస్తున్నా. ఈయన అలాగడితే అడిగే అర్థం ఉంది, సరిగ్గా తీయమనండి. రే సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టకుండా చూసుకో మీ సారు. నన్ను అంటలే, చూసారా మెచ్యూరిటీ. నన్ను అనొచ్చుగా, హర్ష ఫోటో తీసుకోగానే ఇప్పుడే సోషల్ మీడియాలో లుక్ అది పెట్టకూడదు అంటే మనకు తెలుసు ఆ మాట. సార్ తెలుసు సార్ అంటాం. ఊరికే చెప్తున్నా, ఇది చూడండి ఎలా ఉందో. ఆయన అసిస్టెంట్కి చెప్తున్నాడు, తీరా సరిగ్గా పట్టుకో ఫోను, తీ ఇదో అంటే ఆడతాం కదా. 2 సార్లు ఆయన మిస్ అయింది. తీసేవి మీ సార్ పడిపోయినప్పుడు పెట్టు. వాట్ ఆర్ లవ్లీ పీపుల్ వీళ్ళంతా. అసలు నిజంగా మన స్టార్స్లో చూసి ఏదేదో ఊహించుకొని రకరకాలు విని అదంతా దీస్ ఆర్ ద గ్రేట్ మూమెంట్స్ లైక్ యూనో. మనకి అక్కడ ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. సోదరా, చివరిగా ఒక ప్రశ్న. డిగ్నిటీ ఆఫ్ లేబర్ పట్ల మీరు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని చాలా సందర్భాల్లో వినడం జరిగింది. ఎందుకు? ఆ కోణం ఏమిటి అసలు? మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్కి సంబంధించి ఒకే ఒక కోణం ఉంది, హ్యాపీనెస్. ఎప్పుడైతే మనం చేస్తున్న పని చిన్నది, తక్కువ, ఆ పని వల్ల మనకొక ఇంప్రెషన్ వస్తుంది, నలుగురు మనల్ని ఎలా చూస్తున్నారు అనుకోవటం వల్లే మనకు సంబంధం లేని ఇష్టం లేని పనుల్లోకి వెళ్ళిపోయి అవసరమైన వదిలేసుకొని బాధపడుతూ ఉంటాం. నిజం, చాలా గౌరవం అది. ఒకానొక టైంలో ఒక బాగా టూరిస్ట్ ప్లేస్లో ఒక పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ పబ్లిక్ టాయిలెట్ లోపలికి వెళ్తే బయటేమో 250 మంది క్రౌడ్ ఉన్నారు. మన పబ్బుల్లో వాటిలో 50 మంది ఉంటారు, మ్యాక్సిమం 100 మంది అనుకుందాం హ్యాపెనింగ్ పబ్. అక్కడ ఉన్న రెస్ట్ రూమ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. నేను మాట్లాడుతున్నా టూరిస్ట్ స్పాట్లో 250 మంది ఉన్న ఒక కాంపాక్ట్ ప్లేస్లో ఒక రెస్ట్ రూమ్ లోపలికి వెళ్ళి బయటికి రాబుద్దు కాల, అంత బాగుంది. చూసారు ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? నేను చెప్తేనే మీరు ఇంత ఎక్స్ప్రెషన్ ఇస్తే అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఇదేంటి ఇప్పుడు ఓపెన్ చేశారు బాత్రూమ్ కొత్తగా, లేకపోతే ఏదో విఐపి దాంట్లో నన్ను దోస్తాడా? ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ వస్తే వాడుకోవడానికి కట్టిన ప్రత్యేకమైన టాయిలెట్ అది, అంత గొప్పగా ఉంది. ఆ పక్కన కూర్చున్న ఒక అమ్మాయి ఆల్రెడీ కడిగేసిన బ్రష్ల్ని ఎలా తీసి క్లీన్ చేస్తుంది, ఎలా సర్దుకుంటుంది, ఎంత ప్యాషన్తో చేస్తుందో చూస్తే జీవిత సత్యాలని అర్థమైపోయినా ఆ రోజు. చాలా అప్రిషియేటింగ్గా నేనైతే ఒక 20 బాత్స్ ఇచ్చా. ఆ అమ్మాయి ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, నువ్వు చేసిన వర్క్ బాగుంది అందుకే ఎంత ఇచ్చాను, ఎక్కువ ఎమోషనల్ అది పాయింట్. ఇప్పుడు సీన్ ఏం జరిగిందో చెప్తా. ఇప్పుడు నేను ఊహించుకొని సీన్ చెప్పా. ఇప్పుడు సీన్ జరుగుతుంది, అమ్మాయి అలా సర్దుకుంటుంది, ఇలా బాత్రూమ్ చాలా బాగా అడిగాను. టక్కుమని లేచి నిజమా బాగుందా, ఇది ఇలా చేశాను, అది అలా చేసి, నేను ఇప్పుడు ఇలా చేస్తాను అది ఇదని చెప్తుంటే ఈ 20 రూపీస్ ఇలా టిప్ ఇచ్చా. ఇస్తే ఆ అమ్మాయి ఏం చేసింది చెప్తా. తీసుకుని థ్యాంక్ యూ అని పెట్టేసి తర్వాత ఇది మాట్లాడుతుంది. తన వర్క్ గురించి మాట్లాడుతుంది తప్ప 20 ఇచ్చావా, అది నువ్వు 5 రూపీస్ కాదు 1 రూపీ ఇచ్చినా కూడా ఆమె అలాగే పెట్టుకునేది. ఇప్పుడు అమ్మాయి కృతజ్ఞత లేదు అనుకోవటం నా వివేకానికి సంబంధించిన పాయింట్ అవుద్ది. ఆ వర్క్ పట్ల ఉన్న ప్యాషన్ ఎంత గొప్పగా ఉందన్నది నా మెచ్యూరిటీకి సంబంధించిన విషయం. ఏదన్నా నాకేమనిపించిందంటే మనం చేసే పని స్పష్టంగా, శుభ్రంగా, మనస్ఫూర్తిగా, ఇష్టంగా చేస్తే ఈ జీవితానికి అంతకు మించిన సార్థకత లేదు, అంతకు మించి మోక్షం లేదు. దేవుణ్ణి నమ్మనంటూనే దైవత్వం గురించి చెప్పారు. వేదాలు గురించి మాట్లాడకుండానే ఫిలాసఫీ బాగా చెప్పారు. చాలా చాలా మీ జర్నీలో జరిగిన అనుభవాలు కానీ, లేకపోతే మీరు మాట్లాడిన ఫిలాసఫీస్ కానీ, మానవత్వం గురించి కానీ, మనిషి గొప్పతనం గురించి కానీ, ఇలా చాలా రకాల అంశాలు వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. మరొక్కసారి ఈటీవీ ప్రేక్షకుల తరఫున నేను ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పటిదాకా ఓపిక చూసిన ఈటీవీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని
ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.